భద్రత తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఎక్సైజ్ బెవరేజెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వివాదం చోటు చేసుకుంది. బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరమైంది. తూర్పుగోదావరి జిల్లాలో వైన్ షాపులు తెరుచుకోలేదు. ఇంకా 146 ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా తెరుచుకోని పరిస్థితి. ఉద్యోగ భద్రత కల్పిస్తేనే ఈ షాపులు తెరుస్తామంటున్నారు ఉద్యోగులు. వైన్ షాపులు తెరిపించేందుకు ఎక్సైజ్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే ఎక్సైజ్ సిబ్బందిని బెవరేజెస్ ఉద్యోగులు అడ్డుకున్నారు. వైన్ షాపులు తెరుచుకోకపోవడంతో మందుబాబులో అయోమయానికి గురవుతున్నారు. ఎక్సైజ్ బెవరేజెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వివాదం నెలకొంది. బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరమైంది. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో వైన్ షాపులు తెలుసుకోలేదు. అయితే తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన తీవ్రతరం చేశారు. ప్రభుత్వం వెంటనే ఏమీ లేదు సార్. మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం అయితే కాదు సార్. మేము చేస్తున్న ఈరోజు ప్రయత్నం ఏంటంటే నిన్నటితో మా యొక్క కాల వ్యవధి అనేది పూర్తి అయిపోయింది. అంటే మాకంటూ ఈ 5 years ఒక అగ్రిమెంట్ తీసుకున్న అగ్రిమెంట్ అనేది నిన్నటితో పూర్తి అయిపోయింది సార్. ఇవాళ నుంచి మాకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదండి. కానీ ఈ 5 years మేము పాకులాట పడినందుకు ఈ ప్రభుత్వానికి ఎంతో సేవ చేసినందుకు ఏదో ఒక అవుట్సోర్స్ డిపార్ట్మెంట్లో మాకు ఉద్యోగాన్ని ఇప్పించండి, ఉద్యోగ భద్రత కల్పించని వేడుకున్నాం సార్. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ అనేది ఏమీ చేయలేదండి. గత 3 నెలల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు అందరికీ కూడా మా యొక్క వినతి పత్రాలు అన్నీ కూడా అందించాం సార్. కానీ ఇటువంటి ప్రయత్నం కానీ మాకు రిప్లై అనేది లేదండి. మొన్న డైరెక్టర్ గారు కలిసినప్పుడు కూడా ఈ వరదల కారణంగా మీరు అనేది బంద్ అనేది పిలిపివ్వకండి అని చెప్పి మాకు ఒక వ్యవధి ఇవ్వని అడిగితే కనుక మేము కూడా ఈ వరదల కోసం కూడా మాయంతో మేము కూడా శ్రమించడం రాష్ట్ర ఆదాయానికి ఎంతో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి మేము కూడా బంద్ను విరమించుకున్నాం. ఆయన అడిగిన ప్రకారమే 7 రోజులు వ్యవధి ఇచ్చాం. 3 రోజులు మళ్ళీ టైం కావాలన్నారు. మళ్ళీ 3 రోజులు వ్యవధి ఇచ్చాం. ఇంకా 3 రోజుల తర్వాత మాకు ఇటువంటి పెట్టలోకి మాకు అవకాశం లేదు వేరే దాంట్లో పెట్టడానికి, మీకు ఒక అవుట్సోర్స్ డిపార్ట్మెంట్ చూస్తాం అన్నారు. కానీ ఈ నెలాఖరి వరకు అంటే నిన్నటి వరకు మా అగ్రిమెంట్ పూర్తి అయిపోయిన వరకు కూడా చివరి వరకు గంటకు వచ్చి ఈ రోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసేసారు సార్. ఇంకొక 10 రోజుల్లో ప్రైవేట్ షాపులు అనేవి వస్తున్నాయి సార్. ఈ ప్రైవేట్ షాపులు వచ్చాక మమ్మల్ని ఎలాగో గాలి వదిలేసారు సార్. కానీ ఈ 10 రోజులు కూడా మమ్మల్ని ఏదో ఒక అవుట్సోర్స్ డిపార్ట్మెంట్లో పెడతానని కూడా మాకు హామీ ఇవ్వలేదు సార్. అందుకని ఈ రోజుతో నిన్నటితో మా వ్యవధి పూర్తి అయిపోయింది కాబట్టి ఈ రోజుతో మీ విధులకు ఎవరు కూడా హాజరు కావని మాత్రం ఉన్నాం సార్. ఈ రోజు బంధుకు పిలుపునివ్వడం కాదు సార్, మేము చేస్తున్న బంధు కూడా కాదు సార్. మా యొక్క ఉద్యోగ వ్యవధి పూర్తి అయిపోయింది కాబట్టి ఈ రోజు విధులకు ఎవరు కూడా హాజరు కావని మాత్రం చెప్పాం సార్. ఇది ఒక మా ఆవేదన ఏంటంటే సార్, మాకుంటూ ఏదో ఒక అవుట్సోర్స్ డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగ భద్రత కల్పించాలనేదే మా ఆవేదన సార్. ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించుకోండి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం కల్పించలేదంటే సార్. గత ప్రభుత్వం 5 years అనేది తీసుకున్నారు సార్. గత 5 years అంటే 5 years అగ్రిమెంట్ కాదు సార్. ప్రతి సంవత్సరం కూడా ఒక 12 నెలలకి అగ్రిమెంట్ అనేది తీసుకున్నారు. ఈ 12 నెలలు జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మేము పాటలు పడింది గవర్నమెంట్కే కదా సార్ మేము చేసింది. మేము ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కాదు, ఒక ప్రభుత్వం ఏదైతే తీసుకున్న ఆ ప్రభుత్వానికి పాకలడ్డాం. మేము ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వానికి అయితే మేము విమర్శించట్లేదు, ప్రభుత్వానికి అయితే ఎగైనెస్ట్ అయితే కాదండి. ఆ ప్రభుత్వంలో చేసాం. ఆ ప్రభుత్వం చేసినది ఈ ప్రభుత్వం కూడా మా గోడ అర్థం చేసుకోలేం కదా సార్ మేము ఆలోచించేది. ప్రభుత్వం భద్రత కల్పించడం ఈ ప్రభుత్వాన్ని భద్రత కలిపేమని ఎలా అడుగుతారు? 5 సంవత్సరాలు అయిపోయింది సార్. ప్రతి సంవత్సరం కూడా ఒక 12 నెలలకి ఒక అగ్రిమెంట్ తీసుకున్నాక ప్రతి సంవత్సరం కూడా అగ్రిమెంట్ అనేది కొనసాగింది. ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, ఆ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మారాక మాకుంటే ఒక భరోసా ఇస్తుందని కదా సార్ మేము ఎంతలా పాకులాడి చెప్పింది. అదే సార్ మేము చేస్తుంది బంద్ అనేది అయితే ఉద్దేశం అయితే కాదు సార్.
మా యొక్క ఉద్యోగ వ్యవధి నిన్నటితో పూర్తి అయిపోయింది. ఈ రోజుతో మాకు విధులకు గవర్నమెంట్కి సంబంధం లేదు. సో 1వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మేము విధులకు ఎవరు హాజరు కావని రూల్గా మేము లెటర్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు విధులకు షాపులు తీయలేదని తీయమని అడుగుతున్నారే తప్ప మీకు ఇంకొక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మాత్రం చెప్పట్లేదు సార్. మీరు ఈ రోజున రావద్దని అనలేదు సార్. మీకు ఒక 10 రోజులు ప్రైవేట్ షాపులు వచ్చే వరకు మీరు చెయ్యండి అన్నారు. మీకు ఒక దాంట్లో అవకాశం ఇస్తామని కానీ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మీకు ఒక భరోసా ఇస్తున్నామని కానీ మాకు ఎవరు చెప్పలేదు సార్. అంటే ఈ 10 రోజులు వాడుకుంటానే వస్తుంది, ఇవాళ మీకు ఏదో ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పిస్తాం అని ఒక భరోసా కనుక ఇస్తామని అంటున్నారు. మాకు ఒక మెసేజ్ రూపంలోనూ ఏదో కాన్ కాల్ రూపంలోనూ ఏదో ఒక విషయం మీకు ఉద్యోగ కల్పిస్తామని చెప్తున్నారు. కానీ అది లిఖితపూర్వకంగా అయితే కనుక ఒక డాక్యుమెంట్ రూపంలో కూడా మాకు రావట్లేదు. మాకు ఒక లిఖితపూర్వకంగా మిమ్మల్ని ఒక 15 రోజులు తీసుకొని తర్వాత ఒక అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పెడతానంటే మేము ఎల్లుండి నుంచే కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్, లోకల్ లీడర్స్ అయితే కనుక సార్ అందరూ కూడా మేము వచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని పై వరకు పంపిస్తామన్నారే తప్ప పైనుంచి అయితే కనుక అయితే కనుక లేదు. అందరికీ నమస్కారం అండి. మేము గవర్నమెంట్ షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మెన్ అండి. మా యొక్క వినాదం ఏంటంటే మేము 5 సంవత్సరాలుగా పనిచేసాం. ఈరోజు నిన్న రాత్రి ప్రైవేట్ పాలసీ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చారు. మాకు దానికి ఎటువంటి వ్యతిరేకత లేదండి. మేము మా గత 5 సంవత్సరాలుగా చేసిన మా యొక్క ఎక్స్పీరియన్స్ చూసి మేము చేసే కార్యక్రమాలన్నీ చూసి మమ్మల్ని ఏదో ఒక శాఖలో ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని దయచేసి గవర్నమెంట్ వేడుకుంటున్నామండి. అందుకు నిమిత్తం ఈరోజు ఈ షాపులు తీయకపోవడం అనేది జరుగుతుంది. అంతేగాని మేము ఇంతకు మించి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. దయచేసి ఇది ఒక్కటి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. మేము గవర్నమెంట్కి అయితే ఆపోజిట్ కాదు. మేము గవర్నమెంట్కి ఎప్పుడు సర్వెంట్సే. కేవలం మా యొక్క ఉద్యోగ బాధ కల్పించాలని గవర్నమెంట్కి తెలియాలని ఈరోజు ఇలా చేస్తున్నాం. మేము 5 సంవత్సరాలు ఎప్పుడు ఇలా చేయలేదు. మేము ఈరోజు ఎందుకు చేస్తున్నాం దయచేసి మా బాధను మీరు గుర్తించండి. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారిగా ఉద్యోగుల ఆందోళనతో వైన్ షాపులు తెరుచుకోవడం లేదు. దీంతో మందుబాబులు అయోమయానికి గురవుతున్నారు. దాదాపు 146 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తేనే షాపులు తెరుస్తామంటున్నారు ఉద్యోగులు. వైన్ షాపులు తెరిపించేందుకు ఎక్సైజ్ సిబ్బంది ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఎక్సైజ్ సిబ్బందిని బెవరేజెస్ ఉద్యోగులు అడ్డుకున్నారు. వైన్ షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా మందుబాబుల పరిస్థితి అయోమయంగా తయారైంది. మొత్తం మీద ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లాలో బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు ఆందోళన పాటుపట్టారు. అసలు ఏం జరుగుతుంది? ఎస్ రామదాస్, మన ప్రధానంగా తెలిసిందే నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూతన మద్యం పాలసీ విధానం అయితే అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కోసం అలాగే ఓ పక్కన అయితే ప్రాసెస్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తెలిసిందే నూతన మద్యం పాలసీ విధానం గత ప్రభుత్వం ఉన్నటువంటి మద్యం ధరలు తగ్గించి అలాగే మొత్తం నూతనంగా ఇచ్చేందుకు అలాగే ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ దారులకు ఇచ్చేందుకు ఇప్పటికే పాటలు నిర్వహించాలంటే 10,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో 50,000 అలాగే 10,000 నుంచి 50,000 ఉన్నటువంటి జనాభా ప్రాంతాల్లో అయితే 55,000 ఈ విధంగా మద్యం పాలసీ పాటల టెండర్ల ప్రక్రియ అయితే ఒక పక్కన పిలుపునిచ్చిన పరిస్థితి ఒక పక్కన పడుతుంటే మొన్నటి వరకు కూడా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో బెవరేజెస్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ బెవరేజెస్ సంబంధించినటువంటి ఉద్యోగులు భద్రత కల్పించాలని అలాగే గత ప్రభుత్వంలో సంవత్సరానికి కాంట్రాక్ట్ బేసిక్ లో వీళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా అధికారికంగానే కలెక్టరేట్ లో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఒక ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి అలా దాని ప్రకారంగానే జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ లో కూడా వాళ్ళ ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లోకి అయితే తీసుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏంటంటూ మాకు సరైన ఉద్యోగ భద్రత కల్పించలేదంటూ అంటే నిన్నటి నుంచి 1వ తేదీ నుంచి ఈ యొక్క విధులకు ప్రధానంగా షాపులు తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎక్కడ కొన్ని చోట్ల అయితే షాపులు తీయని పరిస్థితి ఉంది. బలవంతంగా ఎవరైతే ఉన్నారో ఎక్స్చేంజ్ అధికారులు వాళ్ళ ప్రమేయంతో షాపులు తెరిచే ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి రాజమహేంద్రవరంలో కనబడుతుంది. ఈ విధంగానే వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో అధికారికంగా తీసుకున్నప్పటికీ ఇప్పుడు నెక్స్ట్ నూతన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నాము. మరో పక్కన ఆవిడ ఎవరైతే ఉన్నారో మాకు ఉద్యోగ భద్రత కావాలని కూడా మేమందరం కూడా ఎంతో మంది నాయకులను కలిసాము. కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఓ పక్కన రేట్లు ధరలు తగ్గిస్తారన్నారే తప్ప మా ఉద్యోగాలు తీసేస్తారని ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి మమ్మల్ని విధులకు ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాలంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతానికి వైన్ షాపులు అయితే తెరుచుకోని పరిస్థితి. ఎక్సైజ్ బెవరేజెస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వివాదం ఎందుకు కారణం? బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం షాపులు తెరుచుకున్నది. అయితే ఈ ఆందోళనకు సంబంధించి మరోవైపు ఎక్సైజ్ జిల్లా సంబంధించినటువంటి ఉన్నతాధికారి మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ వైన్ షాప్లో 2019 జనవరి ఆయంలో తీసినటువంటి నోటిఫికేషన్ ద్వారా మేము రిక్రూట్ అయ్యి జిల్లా కలెక్టర్ ద్వారా మేము ఎంపికైనాం. ఒక్కొక్క విద్యార్హత ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా చేసుకుని సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నాము. 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. పోయిన సెప్టెంబర్ 30 తోటి అంటే నేను కోర్టు పూర్తి చేసుకున్నాం. 5 సంవత్సరాలుగా మా పాలసీ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకోమని చెప్పి నోటీసు జారీ చేసి ప్రైవేటీకరణకి మద్యం అనేది చట్టం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తీసుకున్న మాకే ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా పనిచేయట్లేదు. గవర్నమెంట్ నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలుపరచడానికి గజెట్ విడుదల చేశారండి. సో మనకి రాజమండ్రి జిల్లా పరిధిలో 125 షాపుల్ని మనం నోటిఫై చేయడం జరిగిందండి. అందులో వచ్చేసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28, రూరల్ పరిధిలో 11, అలానే ఓవరాల్గా మన రాజమండ్రిలో చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ 28, మున్సిపాలిటీలు కొవ్వూరు నిడదవోలు మున్సిపాలిటీల్లో 7 షాప్స్, అలానే మిగతా మండలాలన్నింటిలో కలుపుకుంటే 90 షాప్స్. సో ఓవరాల్గా 125 షాపులుగా గాను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ కూడా వివిధ స్లాబ్స్లో అండి. 10,000 లోపల పాపులేషన్ ఉంటే కనుక ఆ మండలంలో కానీ అంటే ఒక యూనిట్ మండలం ఒక యూనిట్గా లేదా మున్సిపాలిటీ ఒక యూనిట్గా కార్పొరేషన్ ఒక యూనిట్గా తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10,000 లోపల పాపులేషన్ ఉంటే 50 లక్షలు లైసెన్స్ ఫీ. 10 నుంచి 50,000 పాపులేషన్ మధ్యలో ఉంటే కనుక 55 లక్షలు. 50 లక్షలు పైబడి ఉంటే 65 లక్షలు. 50,000 పైబడి ఉంటే 65 లక్షలు అండి. 5 లక్షలు పైబడి ఉంటే 85 లక్షలు అండి పాపులేషన్. లైసెన్స్ ఫీ ఈ విధంగా నిర్ణయించడం జరిగిందండి. అప్పటికిప్పటికీ అంటే ఇప్పుడు మనకి 137 షాప్స్ ఉండేవండి. ఇదివరకు 148, తర్వాత మనకి 137 అంటే దశల వారీగా తగ్గించాక 137 షాప్స్ ఉన్నాయండి. ఈ 137 షాప్స్ కాస్త ఇప్పుడు మనం 125 నోటిఫై చేయడం జరిగింది. బికాస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10% రిజర్వేషన్ కోసం మళ్ళీ అది సెపరేట్గా నోటిఫై చేస్తాం. త్వరలోనే స్టాక్ అమల్లో ఉంటుంది. అంటే ప్రతి బ్యాచ్ ఉంటుంది కండి. ప్రతి బ్యాచ్ కూడా టెస్టింగ్కి వెళ్ళి టెస్టింగ్ అయిందే మనకి సప్లై చేయబడుతుంది. అంటే అదనంగా కనుక లైసెన్స్ ఫీ కడితే ప్రీమియం స్టోర్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నోటిఫై చేసుకుంటారండి. ఇప్పుడు షాప్స్ వేసుకున్నాక వచ్చిన వాళ్ళు దాన్ని ప్రీమియంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే అదనంగా 5 lakhs ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వాకిన్ ఉన్నదండి. బార్స్ అయితే యథావిధంగా ఉంటాయి. వాకిన్స్ మీద మనకి ఇంతవరకు ఎటువంటి గైడ్లైన్స్ రాలేదు. ఇంకా ఓనర్ ప్రైవేట్ పర్సన్ అవుతారు కదండి లైసెన్సీ, వాళ్ళు ఏ విధంగా పేమెంట్ తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. బట్ గవర్నమెంట్ అయితే డిజిటల్ పేమెంట్స్కి ఇన్సిస్ట్ చేస్తారు. ఎంఆర్పీకే అమ్ముతారు. అమ్మకపోతే చాలా స్ట్రింజెంట్ పెనాల్టీస్ ఉంటాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలో అండి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి వస్తుంది. దీని అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో 125 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ 125 షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 28 షాపులు, అలానే కొవ్వూరు నిడదవోలు మున్సిపాలిటీస్ పరిధిలో 7 షాపులు, అలానే మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి 90 షాపులు నోటిఫై చేయడం జరిగిందండి. ఈ షాప్స్ అన్నీ మనకి వేరియస్ స్లాబ్స్లో నోటిఫై చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్లో ఎక్కడి నుంచన్నా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు, ఓపెన్ ఫర్ ఆల్ అండి. అలానే ఆఫ్లైన్ మోడ్లోని మన జిల్లాలో 7 స్టేషన్స్ ఉన్నాయండి, ఎక్సైజ్ స్టేషన్స్. 7 స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది.
గజెట్లో. కన్సర్న్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కన్సర్న్ పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారండి. అలానే మనకి డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని కూడా ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1 నుంచి 9వ తేదీ వరకు అప్లికేషన్స్ రిసీవింగ్ ఉంటుందండి. 10వ తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాము. 11th మార్నింగ్ 8 o'clockకి డ్రాల్ ఆఫ్ లాట్స్ ఉంటాయండి. 12th నుంచి ప్రైవేట్ షాప్స్ ఓపెన్ అవుతాయి. నమస్కారం అండి. మేము సోమవారం అనకాపల్లి జిల్లా డిపో 3 సేల్స్మెన్ సూపర్వైజర్. మేము 2019 నుంచి EPSPCL తరఫున గవర్నమెంట్ మద్యం వైన్ షాపుల్లో 5 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నామండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ప్రైవేట్ పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా మన రాష్ట్రంలోని 15,000 మంది ఉద్యోగాలని కోల్పోవలసే పరిస్థితి వచ్చింది. మాకు ఎటువంటి భరోసా లేకుండా నిన్నటితో మాది 30వ తారీఖుతో మాది అగ్రిమెంట్ పూర్తయింది. ఇంకా 10 రోజులు డ్యూటీ చేయమన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు ఉద్యోగ భద్రత అన్నది ఎటువంటి రాతపూర్వకంగా ఇవ్వలేదు. దానికని ఇవాళ మేము బంద్లో దిగడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ వారు స్పందించకుండా మా పైన ఎటువంటి